ఏనాడైనా గాని మన గ్రామంలో చినుక అనేది పడిందరా లేదు అబ్బాయి. ఈనాడు ఆ మహాతల్లి ఏమంటే అడుగు పెట్టిందో మన గ్రామంలో నెలకు 3 వర్షములు కురుస్తూ మన జీవుడిని కూడా చదువు చేసుకుని బదులు పెట్టుకున్నాం అని చెప్పి నాటు ముఠాల కోసం వెళ్ళి నారు తీసుకుని వచ్చి ఊరిలో నారు వేసి కొంతకాలం గడిచిన తర్వాత పంట చేతికి రాగానే కోత కోసి గొప్పలు నూర్చి ఈ విధంగా చూరు పారబడుతున్నారయ్యా. మూడవాళ్ళగతాడా నారు వేసి కోతలు కోసి కుప్పలు ముడిచి ఏడు నా పంట బ్రహ్మాండంగా పండిందిరా. ఎంత పండింది అబ్బాయి? 50 బస్తాలయ్యిరా. పిచ్చోడ 52 నాకు అంటే నా మీద 2 బస్తాలు ఎక్స్ట్రా పండించావు. కష్టం చేసాం. అదే ఆనాడు ఆ బంగారు ఏమంటే అడుగు పెట్టిందో మన గ్రామం అంతా కూడా ఆడి పంటలతో సస్యశ్యామలంగా తొలగిస్తుంది. అవునబ్బాయి అని చెప్పి బంగారు లక్ష్మీ గోపయ్య స్వామి వాళ్ళను ఈ విధంగా కొనియాడుతూ ఉన్నారయ్యా. స్వామి తిరుపతమ్మ తల్లిని కొనియాడుతున్నారట. ఇక బంగారు తల్లి వస్తూ వస్తూ 5 జన్మిగా ఒలికించుకునే దాకా అవి ఆ ఏటికి పెరిగి 12 దొడ్లు జన్మిగోలేని అంతలోని కాకాని కృష్ణయ్య గారి పరిస్థితి ఎలా ఉన్నదయ్యా? కాకాని కృష్ణయ్య గారు 7 అంతస్తుల భవనాలు ఏకంగా కట్టించారట. 7 ఊళ్ళు ఏకంగా పరిపాలిస్తూ ఉన్నారట నాయన. ఇంతలోనే తన చిన్ననాటి స్నేహితురాలు ముదిరాజుల పాపమాంబ బంగారు తల్లి వద్దకు వచ్చి చూడమ్మా తిరుపతమ్మ, ఏమిటమ్మా నీవు ఇక్కడికి వచ్చిన వద్ద నుంచి వెనుకంచి పట్టణం అంతా పాడి పంటలతో సత్యశామగా నేను ఎప్పటి నుంచో తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. నన్ను దీవించి పంపవమ్మా అనదట. మాట ప్రకారం తీర్థయాత్రలకు వెళ్ళిపోయినదట పాపమాంబ. అవును. అంతలోనే ఆ బంగారు తల్లి వంక తన మేనత్తైనటువంటి కాకాణి అంకమ్మ చూసి నా మేన గొడవలు వచ్చాకే కదా నాకు కలిసి వచ్చినది అవునయ్యా అని చెప్పి ఒక బంగారు ఉయ్యాలను తయారు చేసి ఉయ్యాలలో బంగారు తల్లిని కూర్చోబెట్టి ఈ విధంగా ఉయ్యాలలో కూర్చున్నదయ్యా. ఉయ్యాలవుతున్న బంగారు తల్లిని ఎవరు చూశారయ్యా? ఆ రతనాలు ఆ బంగారు లక్ష్మీ తిరుపతమ్మ చూసి అత్తతో ఏమిటి చూడదయ్యా? మొత్తం
బంగారు తండ్రి ఎవరు చూశారయ్యా? ఎవరయ్యా? చుప్పనాటి చంద్రమ్మ చూసి ఆహా. 7 మేడలలోకి వెళ్ళి ఆహా. 7 వర్గలు కూడా మూసివేసిందగా.